ఆ వ్యక్తులను ఒకసారి మీ ఎదుట పెట్టాలని దేవుడు నాకు తలంపు ఇచ్చినాడు. వారు ఎవరంటే సమరయులు. ఎవరు? సమరయులు. బైబిల్లో సమరయులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బైబిల్ గ్రంథంలో సమరయులు అనేసరికి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది ఆ ప్రత్యేకత? ఎవరు సమరయులు? సమరయులు అనేది ఎప్పుడైనా మీకు తటస్థించిందా వాక్యాన్ని చదువుతున్నప్పుడు? సమరయులు అన్నప్పుడు మీకు ఎవరు అనిపించింది? చాలా మంచోళ్ళ, భక్తి గలవారా? కాదు. సమరయులు తృణీకరించబడినవారు. సమరయులు తృణీకరించబడినవారు. ఒక విధంగా చెప్పాలంటే సమాజం నుండి వెలివేయబడినటువంటి వారిగా చూస్తారన్నమాట. అలాంటి వారు సమరయులు. అయితే అసలు ఈ సమరయులు ఎందుకు మరి ఇశ్రాయేలు దేశంలో ఉంటున్నారు? ఇశ్రాయేలు ఎందుకు వారితో సాంగత్యం చేయరు? ఇశ్రాయేలు ఎందుకు వారిని తృణీకరించబడిన వారిగా, ఒక విధంగా చెప్పాలంటే వారిని అంటరాని వారిగా ఎందుకు చూస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో యూదులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. యూదులు లేదా ఇశ్రాయేలుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేవుడు ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వీరు ఏమైపోయిందనంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు సొలొమోను రాజు తర్వాత రెహబాము రాజు కాలంలో దేశం రెండుగా విభజించబడ్డది. ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు దాదాపుగా అందరూ దుర్మార్గులు. అయితే ఆ రాజ్యాన్ని అష్షూరియులు అనేటువంటి వారు ఏం చేస్తారంటే దండెత్తి వచ్చి ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేస్తారు. చేసిన తర్వాత వారు చేసినటువంటి ఒక పని ఉంటుంది. చూడండి, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. 17:24. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వయిము తన దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురం చేసింది. చూడండి, అష్షూరు రాజు ఏం చేసినాడట? బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వయిము అనే దేశంలో నుండి జనులను రప్పించి వేరొక ప్రాంతంలో ఉండేటువంటి జనులను తీసుకొని వచ్చి షోమ్రోను పట్టణాన్ని తీసుకొని వచ్చినారు. ఈ షోమ్రోను పట్టణం ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం, క్యాపిటల్ సిటీ. వారు వచ్చి ఇక్కడ నివసించడం స్టార్ట్ చేసినారు. వీరెవరు అంటే అన్యులు, విగ్రహారాధన చేసేటువంటి వారు. కాబట్టి వారు వచ్చి ఇక్కడ ఉండడం ద్వారా ఏమైపోయింది? అక్కడ ఉండేటువంటి యూదులు వారితో సాంగత్యం చేయవలసి వచ్చింది, వారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితులలో అన్యులను వివాహము చేసుకోరాదు అని. కానీ ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటిది? అక్కడ వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వారితోనే వారు సాంగత్యం చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఇశ్రాయేలీలు వారితో సాంగత్యం చేసినందుకు వారితో మిక్స్డ్ రేస్గా వారు అయిపోయినారు. కాబట్టి యూదులు ఏం చేస్తారంటే అసలు మీరు ప్యూర్ జ్యూస్ కాదు, మీరు నిజంగా దేవుని కొరకు నిలబడేవారైతే ఇలా ఉండరని చెప్పేసి వారిని పూర్తిగా రిజెక్ట్ చేస్తారనమాట. ఎంతగా ఇది చేస్తారనంటే ఎప్పుడైనా ఎవరైనా తిట్టాలనుకున్నారనుకోండి, కోపం వచ్చిందనుకోండి, ఒరే ఈ సమరయుడాన్ని కూడా తిడతారన్నట్టు. అర్థమవుతుందా? మనం కూడా కొన్ని మాటలు ఉంటాయి కదా, మనం కూడా తిట్టడానికి, అలాగనమాట. అంటే సమరయుడు అనేటువంటి పదము వారికి ఒక కోపం, ఆవేశం వచ్చినప్పుడు తమ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆ మాటను కూడా వాడుతూ ఉంటారు. అంటే సమరయులు అంటే అంత తృణీకరించబడిన వారిగా ఉన్నారు. ఒకానొక సమయంలో యేసు ప్రభువును కూడా ఆ మాట అంటారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. 8:48. అందుకు యూదులు నీవు సమరయులను దయ్యము పట్టిన వాడను అని నేను చెప్పుతా
చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా చూడండి, లాస్ట్కి వచ్చేసరికి యేసుప్రభుని ఏమన్నాడు, నీవు సమరయుడు, దయ్యం పట్టినవాడు అంటాడు అనమాట. నువ్వు కూడా కరెక్ట్ జీవు కాదు. ఎవరిని? సాక్షాత్ యేసుక్రీస్తుని కూడా ఆ మాట అన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళండి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని. చాలు. ఇక్కడ కూడా మీరు చూడండి, యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, మీరు అన్యజనుల దారికి వెళ్ళకండి, సమరయుల దగ్గర కూడా మీరు వెళ్ళకండి. యేసు ప్రభు కూడా సమరయులని వేరుగా చూడడం మనము గమనిస్తున్నాం. ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల ఎద్దకే వెళ్ళుడి అని చెప్తాను. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించి కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన నలుగురుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. చూడండి, వాళ్ళు షెల్టర్ కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదని అంటే, యెరూషలేముకు పోవడానికి ఉన్నాడు కాబట్టి ఆ దారిలో పోయేటోళ్ళకి మనము సాయం చేయదు. వీళ్ళు సమరయులు, వీళ్ళు వాళ్ళని అలాగే చూస్తున్నారు, వారు ముఖ్యంగా వీరిని అదే విధంగా చూస్తున్నారు అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, యూదుడవైన నీవు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు, నువ్వు దాహానికి ఇమ్మని, మీరు వేరు కదా అని అంటుంది అనమాట. అక్కడ అక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అర్థమైంది? ఇది సమరయుల యొక్క పరిస్థితి. కానీ ఇదే బైబిల్ గ్రంథంలో 3 సమరయులని దేవుడు మనందరికీ మాదిరిగా చూపిస్తాను. నేనేం రాసుకున్నానంటే, సమర్పణ కలిగిన సమరయులు. నిజంగా మనలో కూడా అంత సమర్పణ, అంత పట్టుదల, ఆ విధంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉండదేమో. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులను గురించి బైబిల్లో రాసి ఉంచినాడు. వారు చేసింది ఏంటిది, మనం ఏం చేస్తున్నాం అనేది మనము ఆలోచన చేసుకుందాం. క్లుప్తంగా త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. మొట్టమొదట సమరయులు ఎవరు అని అంటే, ఇప్పటివరకు మనం చదివినటువంటి ఈ లేఖన భాగం యోహాను సువార్తలో సమరయ స్త్రీ గురించి మనము చూస్తున్నాం కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి 42వ వచనం వరకు, 4వ వచనం నుండి 42వ వచనం వరకు ఈ నేను చెప్పబోయేటువంటి అంశం అంతా అక్కడ ఉంటుంది. నేను చెప్తాను, మీరు వినండి, ఓకేనా. యేసు ప్రభు ఆ మార్గాన వెళుతున్నారు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యేసు ప్రభుకు ఒకానొక టైంలో సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది. సాధారణంగా యూదులు ఏం చేస్తారంటే, వారి గుండా పోయేది ఉంటే చుట్టూ తిరిగిపోతారు. లాంగ్ అయినా పర్వాలేదు కానీ వీళ్ళతోని మేము పోం, వీళ్ళు మాకు వద్దు అని చెప్పేటువంటి యాటిట్యూడ్ అనమాట. కానీ యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. ఆ 12 గంటల సమయంలో యేసుక్రీస్తు దాహంతోని అక్కడ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ఎవరు? ఆయన బోధకుడు, ఆయన పరిశుద్ధుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆమెతో మాట్లాడొద్దు, ఆమెను పలకరించడానికి వీల్లేదు. కానీ యేసుప్రభు ఆమెతో సంభాషించడము స్టార్ట్ చేస్తాడనమాట. మీకు స్టోరీ తెలుసు కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. ఆమెతో మాట్లాడుతూ నాకు దాహం అవుతుంది అని అంటే, మరి నీకెవరు నీళ్ళు ఇస్తారు, నీ దగ్గర ఏం లేదు కదా, నీళ్ళు తీసుకోవడానికి నీ దగ్గర ఏం లేదు కదా అంటే, నువ్వు ఇయ్య అని అంటారు అనమాట. నువ్వు ఇయ్య అని అంటే, అయ్యో నేనెట్లా నీకు నీళ్ళు ఇస్తా,
నువ్వు యూదుడవు, నేను సమరయుడని అని అంటాడు. ఆ విధంగా సంభాషణ కొనసాగిస్తున్నప్పుడు ఆమె జీవితంలో ఉన్నటువంటి విషయాలు యేసు ప్రభు చెప్తూ ఉంటారు. ఆమెకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకరి గురించి ఒకరికి తెలుస్తుందా? తెలియదు కదా. దేవుడు అయితేనే లేదా ప్రవక్త అయితేనే విషయాలు తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆమె హృదయంలో గొప్ప పరివర్తన జరుగుతుంది అనమాట. పరివర్తన జరుగుతుంది. అక్కడ కొన్ని మాటలు చాలా అద్భుతమైనటువంటివి ఆమె యేసు ప్రభుతో మాట్లాడతారు. చూడండి 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త. ఈ పర్వతమందు ఆరాధించేది కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము నీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మును. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. చూడండి, ఫస్ట్ తన కుటుంబ విషయాలు, ఫస్ట్ ఫిజికల్ విషయాలు, తన దాహం గురించి, ఆ తర్వాత తన కుటుంబం గురించి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడడానికి వస్తుంది. అప్పుడు వారు సమరయులు ఏంటంటే గెరాజీం కొండ, అక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. ఇదే మెయిన్ ప్లేస్ అంటారు. కానీ వాస్తవంగా ఏంటిది? యెరూషలేము దేవుని యొక్క స్థలం. అయితే యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కాదు, మీరు అనుకునేటువంటి స్థలం కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వస్తుంది అని చెప్తున్నప్పుడు ఆమె ఏమంటుందంటే, అవును, మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చినప్పుడు మాకు ఇవన్నీ తెలియపరుస్తాడు, మాకు ఇప్పుడే మొత్తం ఏం తెలియదు అని అంటే, అక్కడ యేసుప్రభు ఒక మాట అంటాడు అనమాట, ఈగో ఇమి అని అంటాడు అనమాట. ఈగో ఇమి అని అంటే ఐ యామ్ అంటాడు అనమాట. మీరు నిర్గమకాండంలో నేను మోషే అడుగుతాడు, మీరు ఎవరని నేనేం చెప్పాలంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు అన్నమాట. నేను ఉన్నవాడను అంటాడు. అదే మాట యేసుక్రీస్తు ఇక్కడ చెప్తాడు, నేనే, మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియాను నేనే అని చెప్పేసరికి ఆమెలో వెంటనే గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఎంత మార్పు వచ్చేస్తానంటే అసలు ఆమె ఏ పని మీద వచ్చిందనేటువంటి విషయాన్ని మర్చిపోయి, నేను మెస్సియాని తెలుసుకున్నాను, ఇప్పుడు ఈ మెస్సియాని నేను ప్రకటించాలి. హల్లెలూయా. ఆమె ఊరిలోకి పరిగెత్తుకొని పోతుందట. ఏం చేస్తుంది? ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి ఊరి వారందరికీ ఏం చెప్తానంటే, ఇదిగో నేను మెస్సియాని, నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు, రండి అని చెప్పి వారిని అందరినీ కూడా తీసుకొని వస్తుంది. గొప్ప విషయం ఏంటంటే ఆ ఊరంతా కదిలొస్తుంది. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, తృణీకరించబడినటువంటి వారు, ఎవరు కూడా దగ్గరికి తీసుకున్నటువంటి వారు, కానీ ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? ఆ ఊరు వారందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ ఒక మాట చెప్తుంది ఏంటంటే, నాతో చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పి అక్కడ తీసుకొని వస్తారు. చూడండి 30వ వచనం చూడండి. ఎవరు వస్తున్నారు? ఊర్లో వారందరూ. ఆ స్త్రీకు అక్కడ చూడండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడన్నప్పుడు ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, ఈయననే క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా ఏం చేస్తున్నారట? అక్కడికి వస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారికి దేవుని గురించి చెప్పడం మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ మీరు గమనించినట్లయితే వారు మరికొన్ని దినములు మాతో ఉండండి అని వారు బ్రతిమిలాడినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. ఏమంటున్నారు? మా దగ్గర ఉండండి. ఎవరిని అంటున్నారు? యేసు ప్రభుని అంట. అంతకుముందు ఏమన్నారు? అసలు మీరేంటి, మేమేంటి? అర్థమవుతుందా? దేవుడు ఎవరో తెలిసిన తర్వాత మనం ఒకటే అడుగుతాం, ఏంటి తెలుసా? దేవా మీరు మాతో ఉండండి. అర్థమవుతుందా? మనం ఒకటే కోరుకుంటాం, ఏంటిది? మీరు మాతో ఉండండి. గొప్ప విషయం ఏంటంటే దేవుడు కూడా అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ 2 దినములు ఉండేను అనేటువంటి 2 నిమిషాలు కూడా ఉండడానికి వీల్లేదు. అలాంటిది యేసుక్రీస్తు వారితో 2 రోజులు వారితోనే సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా,
సమర్పణ కలిగిన సమరయ స్త్రీ. ఎప్పుడైతే తన జీవితంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే నిజంగా ఈయన క్రీస్తు అని ఆమె గ్రహించిందో, ఆమె ఆ క్రీస్తుని తన మట్టుకు తాను ఉంచుకోలేదు, కానీ తనకు తెలిసిన వారందరికీ, ఊరంతటికీ కూడా వెళ్ళి ఆమె చాటించింది, ఇదిగో ఈయననే క్రీస్తు అని. ఈరోజు క్రీస్తులో ఏర్పరచబడిన వారముగా ఉన్న మనం ఆ సమరయ స్త్రీలాగా మనము ఉంటున్నామా మనం ఆలోచన చేయాలి. రెండోదిగా మనం చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసి, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడింది. వాడు సమరయుడు. వాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. మనకు తెలిసిన స్టోరీ కదా. 10 మంది కుష్ఠరోగులతో దేవుడు ఏం చెప్తాడు? మీరు వెళ్ళి ప్రధాన యాజకునికి కనపరచు. ప్రధాన యాజకుని దగ్గర పోవడానికి లేదు, వాస్తవం చెప్పాలంటే కుష్ఠరోగులు. కానీ విశ్వాసంతో వారు ఏం చేస్తారు? బయలుదేరుతారు. ఆ 10 మంది కుష్ఠరోగులు దారిలో వెళుతుండగానే అందరూ బాగవుతారు, అందరూ మంచిగా అయిపోతారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వెనక్కి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. వెనక్కి తిరిగి వచ్చే మనస్సు, కృతజ్ఞత చెల్లించాలనే మనస్సు, యేసుని ఆరాధించాలనే మనస్సు ఎవరికి వచ్చింది? సమరయునికి వచ్చింది. మెజారిటీ 9 మందికి ఆ కృతజ్ఞత లేదు, తిరిగి యేసు ప్రభు దగ్గర రావాలనే మనస్సు లేదు, ఆయనను ఆరాధించాలనే మనస్సు లేదు. అక్కడ అందుకనే స్పెసిఫిక్గా దేవుని వాక్యం అక్కడ చెప్తుంది, వాడు సమరయుడు. నిజంగా తృణీకరించబడిన వాడే కావచ్చు, నిజంగా యూదులంతా నిష్టగా వారు ఉండకపోవచ్చు, కానీ వారి హృదయంలో ఏముంది? కృతజ్ఞత ఉంది. వారి హృదయంలో ఏముంది? కృతజ్ఞత ఉంది. తిరిగి దేవుని దగ్గరికి రావాలనేటువంటి తపన ఉంది. ఈ సమరయుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? దేవుని యొద్దకు మనం తిరిగి రావాలి. మేలు పొందుకొని అటే. చాలామంది ఏంటి, ప్రార్థన చేసుకుంటారు, ప్రభు సంధికి వస్తారు, గోజాడతారు, బ్రతిమిలాడతారు, మేలు అయిన తర్వాత కనీసము ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యరు. ఇక్కడ వచ్చి సాక్ష్యం ఇచ్చే సంగతి దేవుడేరు. ఆ మధ్యలో మీకు గుర్తుందో లేదో, నేను ఇక్కడ ఆరాధన నడుస్తుంది, ఒక సహోదరునికి ఎగ్జామ్ ఉంది పాపం, 6వ సండే. అక్కడ వచ్చి నిలబడ్డాడు గోసగా. ఇప్పుడు నేను ఏం చేయాలి? మధ్యలో ఆయనకు ప్రార్థన చేయాలట. సరేలే, ఇంకా ఆయన జీవితానికి సంబంధించిన విషయం కదా అని చెప్పి ఇక్కడ మేనేజ్ చేసి బయటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయనను పంపించింది. ఆయనకు జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకు 3rd పర్సన్ ద్వారా తెలిసింది కదా. ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? సమరయులు కావాలి నన్ను అడిగితే. ఈ కాలంలో ఎవరు కావాలి? సమరయులే కావాలి. దేవుని దగ్గరికి తిరిగి వచ్చేవారు కావాలి, దేవునికి వందనాలు చెప్పేవారు కావాలి, ఇది నీ వలనే కలిగింది దేవా అని చెప్పేవారు కావాలి. అందుకని యేసుప్రభు అంటాడు కదా, 9 మంది ఏరి. అవునా? దేవుడు ఏం ఆశపడుతున్నాడు? తిరిగి తన ప్రజలు తన యొద్దకు రావాలి, అటే పోవడం కాదు. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని, అంతేగాని అటుకెళ్ళటి వెళ్ళిపోవాలని కాదు. అర్థమైందా? మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు, ఒక మేలు జరిగించినప్పుడు, మన ప్రార్థనకు ఒక సమాధానం ఇచ్చినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం దేవునికి దగ్గరికి రావాలి. నాకు అందుకని అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అనుకుంటా కదా, కుంటి వ్యక్తిని బాగైనప్పుడు ఆయన ఏం చేస్తాడో గంతులు వేయించు మందిరంలోనికి పోతాడట కదా.
ఎంత బాగుంది. గంతులు వేస్తూ ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మందిరంలోనికి పోతున్నాడు. సమరయునికి కలిగినటువంటి ఆ కృతజ్ఞత ఈరోజు నిజంగా చాలామంది కలిగి లేరు. మనం ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా, మనలో అటువంటి కృతజ్ఞత భావం ఉందా దేవుని పట్ల? అర్థమవుతుందా? మన జీవితంలో జరిగినటువంటి మేలుకి కారణం ఎవరు? వారి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాము. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి దేవుడు వారిని వాడుకున్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం ఆలోచన చేయాలి. సమయం అయిపోతుంది. చివరికి ఇంకోటి చెప్పేసి నేను ముగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. మీకు ఆ సంఘటన తెలుసు కాబట్టి 25వ వచనం నుండి కొన్ని వచనాలు. 10వ అధ్యాయం 25 వద్దులేండి, ఒక మాట. 29 చదవండి, 29 చదవండి. 10:29. ఓకే. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగాడు, ఈ తరపు వారు దుష్టత్వపు వారై ఉండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 10:29. నా పొరుగువాడు ఎవరు అనేది ప్రశ్న ఇక్కడ. నా పొరుగువారు ఎవరు? ఎవరు మీ పొరుగువారు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? మన ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటాం కదా. నా పొరుగువాడు ఏరి అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నారు. నీ పొరుగువాడు ఎవరు అనడానికి. అక్కడ ఒక వ్యక్తి గాయపరచబడి కొర ప్రాణంతో 30వ వచనం. ఒక వ్యక్తిని బాగా కొట్టినారు, దోచుకున్నారు, కొర ప్రాణంతో కొట్టి వదిలేసి ఇంకా చచ్చిపోతాడు అనే పరిస్థితి అన్నమాట. ఇంకా ఆయనని వదిలిపెట్టేసి పోయినారు. ఆ తర్వాత ఆ దారిన ఒక యాజకుడు పోయినాడు. ఆ తర్వాత ఎవరు? లేవీయుడు పోయినాడు. ఆ తర్వాత లాస్ట్కి ఎవరు పోయినారు? సమరయుడు పోయినాడు. ఎవరు ఆయనని చూసినారట? సమరయుడే. అర్థమవుతుందా? సమరయుడు ఆయనను చూసి, ఆయనను ఆదరించి, ఆయన గాయములను కట్టి, ఆయనను మన భాషలో చెప్పాలంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి, బిల్ పే చేసి, ఇంకేమైనా కట్టేది ఉంటే మరలా వచ్చి నేను బిల్ పే చేస్తాను. ఇక్కడ ఈ సమరయుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఆపదలో ఉండేటువంటి వారు మన సహోదరులు. మన సహోదరులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యేసు ప్రభు బైబిల్లో 2 ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించు. రెండవది, నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాన్ని మనం ప్రేమిస్తున్నామా? మన చుట్టూ ఉండేటువంటి వారు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కానీ మనం కనీసం పట్టించుకొని కూడా పట్టించుకుంటాం. కానీ సమరయుడు అట్లా కాదు. నాకెందుకులే అనుకోవడం ఎంతసేపు కదా. కానీ సమరయుడు అట్లా కాదు. ఆయనను తీసుకొని పోయి, ఆయన రిస్క్ తీసుకొని, ఆయనకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చి, ఇంకేమంటాడు తెలిసి, ఇంకేమైనా ఎక్కువైతే కూడా చెప్పండి, నేను మళ్ళీ వచ్చి పే చేస్తాను. ఏమవసరం కదా? ఏమవసరం? దేవుని ప్రేమ ఏం అవసరం అని ఎప్పుడు అడగదు. దేవుని ప్రేమ అవసరం ఉన్నా లేకున్నా ఏం చేస్తుంది? మేలు చేస్తూనే ఉంటుంది. అది దేవుడు మనలో ఉంచినటువంటి స్వభావం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునిలాగా ప్రవర్తించకుండా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాం. మనిషి ఎప్పుడు తన తోటి వారిని పట్టించుకోడు. కానీ దేవుని ప్రేమ మనలో ఉంటే మన తోటి వారిని మనము పట్టించుకుంటాం. ఒక సమరయుడు మనకు మాదిరిగా ఉంటా ఉన్నాడు. అందుకనే సెక్యులర్ వరల్డ్లో కూడా గుడ్ సమరిటన్ అంటారు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆయనని గుడ్ సమరిటన్ అని వారిని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణనే కావచ్చు. కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆపదలో ఉండేటువంటి వారు, కష్టంలో ఉండేటువంటి వారు, ఇరుకుల్లో ఇబ్బందులు ఉండేటువంటి వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి, ఓదార్చాలి, వారిని బలపరచాలి, వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది 3వ సమరయుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, వీరిలో ఒక సమర్పణ మనం చూస్తున్నాం. వారికి పరిపూర్ణమైన వాక్యం ఉండకపోవచ్చు, అర్థమవుతుంది. వారిని సమాజం తృణీకరించిన వారిగా చూస్తున్నారేమో, కానీ అవన్నీ కాదు. వారి హృదయం ఎట్లా ఉంది?
నేను ఏదైతే తెలుసుకున్నానో, యేసుక్రీస్తు దేవుడని నేను తెలుసుకున్నా, నా ఊరందరికీ తెలియపరచాలనేటువంటి ఆశ. నాకు మేలు జరిగింది, ఈ మేలు ఎవరి ద్వారా జరిగిందో వారి యొద్దకు వెళ్ళి నేను మరలా థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, నేను ఆరాధించాలనేటువంటి మనసు ఆ సమరయునికి ఉంది. అయ్యో కష్టంలో ఉన్నాడు, ఆయన నేను దాటి పోలేను, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, నా పొరుగు వాని నేను ప్రేమించాలి అనేటువంటి మనస్సు ఈ సమరయునికి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి సమర్పణ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎంత వాక్యం తెలిసినా, మనం ఎంత ప్రార్థన చేసుకున్నా, మన క్రియలలో క్రీస్తుని కనబరచకపోతే మనం క్రైస్తవులం కాదు. అర్థమవుతుందా? మన క్రియలలో మనం క్రీస్తుని కనబరచాలి, సువార్తను మనము ప్రకటించాలి, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, మనం ఎలాగుండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ఆ తర్వాత మన పొరుగు వారిని మనము ప్రేమించాలి. వారి ఇరుకులో కొర ప్రాణంతో ఉన్నారట కదా. ఆ మాట ఎట్లా, కొర ప్రాణం అంటే ఎప్పుడు పోతాడో తెలియదు. మన చుట్టూ ఉన్న ప్రజలు నిజంగా నేను చెప్తున్నా కదా, ఎప్పుడు పోతారో తెలియదు. వాళ్ళ చాలా పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. వారిని పట్టుకొని మనము ప్రభు యొద్దకు నడిపించాలి. ఇది దేవుడు మనకి చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగుంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకొని ప్రభు కొరకు మనము మంచి సమరయులాగా మనము ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఈరోజు మనతో ప్రభు